కూడా అడుగుదాం. శ్రీకాంత్ రెడ్డి గారు నిన్న రాహుల్ గాంధీ బీఆర్ఎస్ అలాగే కేసీఆర్ టార్గెట్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, గతంలో కేసీఆర్ ప్రభుత్వం వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ప్రభుత్వం మారిన తర్వాత ఆధారాలను ధ్వంసం చేశారు, రాత్రులు ఫోన్లు చేసి డబ్బుల వసూలుకు పాల్పడ్డారు, తెలంగాణ సర్కార్ విచారణ మొదలుపెట్టింది, అన్నీ బయటకు వస్తాయి, అలాగే తెలంగాణలో బీజేపీ బీ టీంను ఓడించాం, రేపు బీజేపీని ఓడిస్తాము. ఇది నిన్న రాహుల్ గాంధీ చేసిన కామెంట్. అవునండి, ఎందుకంటే శ్రీకాంత్ రెడ్డి గారిని అడిగాను. ఒక్క నిమిషం శ్రీకాంత్ రెడ్డి గారు. శ్రీకాంత్ రెడ్డి గారు మ్యూట్లో ఉంది, ఒకసారి ఆన్ చేయండి సార్. నమస్కారం అండి. నమస్తే శ్రీకాంత్ రెడ్డి గారు. నిన్న తుక్కుగూడ సభలో వాస్తవంగా రాహుల్ గాంధీ గారికి అంటే ఇంకా కూడా మ్యాచ్యూరిటీ రాలే అనిపించింది నాకైతే, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి దేశవ్యాప్తంగా బాగాలేదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే పాపం అమేథీ వాళ్ళ మొదటి నుంచి కూడా ఉన్నటువంటి వాళ్ళ సీటు అమేథీ సీటు మొన్న పోయినసారి ఓడిపోతే తిరిగి మళ్ళీ వాయనాడ్లో పోటీ చేయడం, అక్కడ నుండి ఏది నార్త్ ఇండియా నుంచి కంప్లీట్ ఇటు సౌత్ ఇండియా షిఫ్ట్ అయినట్టు అనిపిస్తుంది పూర్తిగా కూడా. ఎందుకంటే జనరల్ గా మళ్ళీ చేసేది ఉండే అసలు అమేథీలో చేసి ఆమెతో మీద గెలుచుకుంటే అక్కడ కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి లేకపోతే వాళ్ళు నిజంగానే వాళ్ళు మాట్లాడే మాటలకి కొంత ఎఫెక్టివ్ గా కనిపిస్తుండే. ఇవాళ ఏమైతుంది అంటే వాళ్ళకు ఉన్నటువంటి కేవలం బలం ఒక్క తెలంగాణలో మొన్న గవర్నమెంట్ రావడం, పక్కకు ఉన్నటువంటి కర్ణాటక, ఈ రెండు రాష్ట్రాల మీదనే ఫోకస్ కనిపిస్తా ఉంది. సరే అది ఏమైనా కానీ ప్రజలు కూడా తొందరగా గుర్తిస్తారు, అన్ని కూడా మంచి ఏంది చెడేంది అనేది గుర్తిస్తా ఉంటారు. అయితే నిన్నటి వ్యాఖ్యలు అయితే నిన్న చాలా అంటే విచిత్రం అనిపిస్తుంది ఆ వ్యాఖ్యలు ఇన్నా గానీ. ఎందుకు అంటే అధికారంలో ఉన్నది ఎవరండి? మీరు అధికారంలోకి వచ్చారు, అధికారంలోకి వచ్చి కూడా 4 మాసాలు అవుతున్నది, అన్ని వ్యవస్థలు కూడా మీ చేతిలో ఉన్నాయి. మీరు క్లియర్ గా కేసీఆర్ గారు గానీ కేటీఆర్ గారు గానీ మొదటి రోజు అసెంబ్లీలో హరీష్ రావు గారు గానీ క్లియర్ గా చెప్పారు, మీ సమస్తము మీ చేతిలో ఉంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా గవర్నమెంట్ మీరు నడుపుతున్నారు, మీరు ఎలాంటి విచారణ చేసుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి చాలా కరాఖండిగా చెప్పినారండి. 1-2 ఆరోపణలు కాదు కదా, వీళ్ళు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఆరోపణలు అన్నిటి మీద కూడా బేషరతుగా మంచిగా విచారణ చేసుకోవచ్చు. నిజంగానే ఏమన్నా తప్పులు జరిగి ఉంటే తప్పులు చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా శిక్ష అనుభవిస్తారని చెప్తాను. కానీ కేవలం రాజకీయంగా లబ్ధి పొందుదామని చెప్పి తప్ప మిగతా ఏ ఒక్క ఆరోపణ మీద కూడా పస కనిపిస్తలేదు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చూస్తా ఉన్నాం, ఫోన్ ట్యాపింగ్ చెప్తున్నారు కదా, మీరు విచారణ చేయండి, విచారణ చేసి దోషులను ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేయండి అని చెప్తున్నాము. మొన్నటి వరకు కాళేశ్వరం అయిపోయింది, కాళేశ్వరం కాగానే ఇప్పుడు కాళేశ్వరంలో ఏమైందండి, కాళేశ్వరంలో అంత పెద్ద మొత్తంలో చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా ఇవాళ ఏమైంది, మళ్ళీ యూటర్న్ తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది గవర్నమెంటే స్వయంగా. ఇదే మెగా కృష్ణారెడ్డి గారు ఎలక్ట్రల్ బాండ్స్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి 150 కోట్లు ఇచ్చారని చెప్పి వస్తుంది. కాబట్టి అంటే విచిత్రమైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మేమనేది ఏంటంటే అధికారంలో ఉన్నారు, మీరు డిమాండ్ చేసే పరిస్థితి నుంచి చర్యలు తీసుకునే పరిస్థితులకు వచ్చారు. బలవంత పోసుళ్ళు, ఫోన్ ట్యాపింగ్, వీటిలో అక్కడ మోదీ ఇక్కడ కేసీఆర్ ఇద్దరు సేమ్ టు సేమే, ఒకరిని ఓడించాం ఇంకొకరిని ఓడించబోతున్నాం. ఇది నేను రాహుల్ గాంధీ చేసిన కామెంట్. వాళ్ళు ఓడించలేదండి, మొన్న కూడా చెప్తున్నా కదా, కేవలం 63 సీట్లు వాళ్ళకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా ఒకటి ఆలోచన చేసుకోవాలి, వాళ్ళు కూడా ఎవరైతే 4 సార్లు ఓడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు 28 మంది ఈ రాష్ట్రంలో గెలిచారు. 63 మందిలో 28 మంది 4 సార్లు 5 సార్లు ఓడిపోయినటువంటి వరుసగా ఓడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళు రాజకీయంగా ఏదో చేస్తాము అంటే అది కూడా సరి కాదు. ఎందుకంటే పొలిటికల్ గా ఇంకొకటి అంటే ఒక చిన్న విషయం చెప్తానండి, ఇవాళ ప్రజాబలం ఉందని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇవాళ 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత దాదాపు 2009, 2010 నుండి జరిగిన ప్రతి ఎన్నిక కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ప్రతి ఎన్నిక అది చిన్న కార్పొరేటర్ కౌన్సిలర్ స్థాయి నుంచి ఎంపీ వరకు ఏ ఎన్నిక జరిగినా కానీ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాబట్టి ఉన్నటువంటి జిల్లా పరిషత్లు కానీ ఉన్నటువంటి అన్ని కూడా గెలిచేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజల్ని 10 సంవత్సరాలు అవుతుంది. ఇలా కేసీఆర్ గారు మన సీఎం గా ఉండి మొన్ననే దిగిపోయినారు. ఇంకొక చిన్న విషయం అండి, మొన్న రాహుల్ గాంధీ గారు అంత పెద్ద నాయకుడు, దేశ స్థాయిలో ఇవాళ మోడీని ఢీ కొట్టేటువంటి నాయకుడు, తర్వాత అంత చరిష్మా ఉన్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు కదా. ఒక చిన్న విషయం చెప్పండి నాకు, నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే మొత్తం 6 గ్యారంటీలు మేము ఇక్కడ తెలంగాణ ప్రజలకు హామీ చేసినాము, రేపు దేశ ప్రజలకు హామీ చేయబోతున్నాం అంటే అంతకన్నా హాస్యాస్పదం ఉంటుందా? వీళ్ళు ఏంటంటే 6 గ్యారంటీలు మీరు ఒకసారి గమనించండి. మీరు మీ ద్వారా నేను ఇవాళ ప్రేక్షకులైనా ఈ ప్యానెల్ వాళ్ళని సూటిగా అడుగుతున్నానండి. మీరు ఇచ్చింది ఏంటండి, బస్సులో ప్రయాణించేటువంటి వాళ్లకు ఉచితంగా ఇచ్చినారు. ఎస్ గుడ్, మేము కూడా ఒప్పుకుంటాము. ఎప్పుడు ఇవ్వాలంటే ఉచిత ప్రయాణం కూడా దాదాపు 50 బస్సులు ఉన్నాయనుకోండి,
80 బస్సులు పెట్టి ఉచిత ప్రయాణం ఇస్తే ఆ మిగతా వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఇబ్బంది లేకుండా అవుతుంది. మీరు చేసింది ఏంటంటే ఇంకోటి కరెంటు బిల్ ఒకటి తగ్గించి అది కూడా ఏం చేశారు? ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఒకటి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే నువ్వెందుకు తలుచుకుంటున్నావు? రాహుల్ గాంధీకి ప్రజలు సమీకరించడు. ముఖ్యమంత్రి గారి సమానం చెప్పాలి మాకు. ఇవాళ మీరు ఇచ్చినటువంటి ఒకటే మాట అన్నారండి నిన్న రాహుల్ గాంధీ గారు అన్నదేంటి, 6 హామీలు ఇక్కడ ఇచ్చినాము అన్నారు. ఏమైందండి? మీరు 200 యూనిట్ ఇచ్చాం కదా, 10 లక్షల వరకు చేసినాం కదా, ఇళ్లకు సంబంధించిన ఒప్పందం ఉంది. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ కు రాదు, ఒక్క ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ కు రాదు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కూడా మా 100 రోజుల పాలన చూసి 14 సీట్లలో గెలిపించండి. కేసీఆర్ కొడుకు అల్లుడు బిడ్డకు చర్లపల్లిలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటే ఒక కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి. సతీష్ గారు, ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు గెలిచినన్ని ఎన్నికలు, బీఆర్ఎస్ పార్టీ గెలిచినన్ని ఎన్నికలు ఎవరు కూడా గెలవలేదు. మీరు ఒకటి ఇవాళ ఏదో మిడిసి పడతా ఉన్నారు. నేను ఒకటి అడుగుతాండి, సూటిగా చెప్పండి. మొన్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీకి 3000 ఓట్లు వచ్చినాయి. మొన్న మునుగోడు ఉప ఎన్నికలలో ఇదే రేవంత్ రెడ్డి గారు కాలుకు బలపం కట్టుకొని ప్రతి ఊరు తిరిగితే మీకు వచ్చినటువంటి ఓట్లు 10,000 ఓట్లు. జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు మొత్తం 150 కార్పొరేటర్ల ఒక్క సీటు మీరు గెలిచింది, అభ్యర్థులే లేకుండే అప్పుడు. ఇవాళ ఏదో వాపును చూసి బలుపు అనుకుంటే దానికి ఎవరేం చేస్తారంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. అది కరెక్ట్ గా ప్రజాస్వామ్యంలో మీకు ఒక అవకాశం వచ్చింది. మీకు గతంలో ఎన్ని వచ్చినాయండి? మాకు మొట్టమొదటి 66 సీట్లు వచ్చినప్పుడు మీకు 25 వచ్చినాయి, మాకు 88 వచ్చినప్పుడు మీకు 15 వచ్చినాయి. ఇవాళ మీకు వచ్చినటువంటి 63 సీట్లలో మాకు 39 వచ్చినాయి. సరే, ప్రజాస్వామ్యంగా మీరు ఎన్ని చెప్పగలిగినరో అన్ని చెప్పగలిగారు ప్రజలకు. సరే, ప్రజలు కూడా కొంత నమ్మిరు మిమ్మల్ని. ఒక్క నిమిషం అండి, నన్ను లెట్ మీ కంప్లీట్. మిమ్మల్ని నమ్మినరు. మీరు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఒక్కసారి మీరు చూసుకోండి, ఏ విధంగా మీరు అధికారంలోకి వచ్చారు. మీరు ఇచ్చినటువంటి హామీల లిస్టు చూస్తే 420 హామీలు. వాస్తవంగా కూడా సరే, నిజంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కల్పించినా నిజంగానే అద్భుతం జరుగుతుండొచ్చు, ఇంత లబ్ధి జరుగుతుండొచ్చు ప్రజలకు అని చెప్పి అన్నారు. ఇవాళ ఎంత దుర్మార్గంగా అబద్ధాలు ఆడుతున్నారండి. నాకు ఒక్క సమానం చెప్పండి. నాకు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కూడా మేము ఫుల్ఫిల్ చేసినామని చెప్పి ముఖ్యమంత్రి మొదలుకొని నిన్న రాహుల్ గాంధీ గారు మొదలుకొని కార్యకర్త వరకు చెప్తున్నారు. మీరు అమలు చేసినటువంటి హామీలు 2 హామీలు మీరు అమలు చేసినాయి. ఒకటేమో మేము అంతకుముందు పెట్టిన బస్సులలోనే మీరు ప్రయాణం చేసేటువంటి వాళ్ళకు మహిళలకు ఉచితం ఇస్తున్నారు. మేము కరెంట్ అంతా కూడా సెట్ చేసి పెడితే మీరు ఇప్పుడు బిల్లులు తీసుకున్నాడు బంద్ చేశారు. 200 యూనిట్ లోపల బిల్లులు తీసుకుని బంద్ చేశారు. అంతే తప్ప మీరు డైరెక్ట్ ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ఏ ఒక్క రూపాయి కూడా ప్రజలకు చెందుతలేదు. మీరు 2 లక్షల రూపాయల రుణమా అంటే మీరు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఇచ్చినటువంటి 15,000 రైతు భరోసా అంటే ఇవ్వాల్సి వస్తుంది, రైతు కూలీలకు ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా తీస్తలేరండి. ఇంకా దుర్మార్గం అండి. మేము కూడా 3 నెలలు అయితే ఎందుకు విమర్శించాలని చెప్పి ఊరుకుంటున్నాము. ఒక మాట చెప్పండి, 7,000 కోట్లు రైతు బంధు కొరకు పెడితే మీరు కాంట్రాక్టర్లకు ఇవ్వడమా? ఏం పద్ధతి అండి ఇది? రైతుల సొమ్ము ఇక్కడి వరకు వచ్చింది. మొట్టమొదటిసారి పంటలు ఎండిపోతాయి 10 సంవత్సరాల్లో. ముందు వాటి మీద చూడండి కదా.